హలో అండి. నమస్తే. ఈరోజు మనం చేస్తున్నాం నేతి సున్నుండలు. నేతి సున్నుండలంటే నాకు చాలా ఇష్టం. నేతి సున్నుండలు చేయడం చాలా సింపుల్. అలాగే ఈ నేతి సున్నుండలు నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఈ నేతి సున్నుండ వల్ల హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి. పూర్వం ఎక్కువగానే తినేవారండి ఇవి. దీని ప్రాసెస్ ఎలానో చూసేద్దాం. ముందుగా 2 కప్పుల మినపప్పును తీసుకున్నాను. దీన్ని బాగా కడిగేసి ఆరబెట్టి ఫ్రై చేసుకోవడానికి రెడీ చేసుకుంటున్నాను ఇప్పుడు. ముందుగా ఒక పాన్ పెట్టి అందులో మనం కొలిచి పెట్టుకున్న మినపప్పునంతా వేసి దాన్ని బాగా కలుపుతూ వేపాలి. ఎలా అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ మినపప్పు అనేది వేపుతూ ఉండాలి. లాస్ట్‌కి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇది దించేసి వీటన్నిటిని మనం ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకుంటున్నాము. ఆ తర్వాత ఇందులోకి నేను కొన్ని బియ్యం కూడా వేపినవి యాడ్ చేశాను. వీటి రెండిటిని కలిపి పౌడర్ కింద చేశాను. ఈ పౌడర్ అనేది మరీ మెత్తగా ఉండకూడదండి. కొంచెం బరకగా ఉండాలి. మరీ మెత్తగా ఉంటే సున్నుండలు తిన్నప్పుడు నోటికి అంటుకుపోతాయి. సో అందుకని నేను కొంచెం బరకగా చేశాను. ఇప్పుడు ఈ పౌడర్ మొత్తాన్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్నాను. ఇందులోకి కొంచెం నేను షుగర్ పౌడర్ని కూడా యాడ్ చేశాను. షుగర్ పౌడర్‌లోకి కూడా నేను యాలకులు యాడ్ చేసి రెండిటిని కలిపి పౌడర్ కింద చేశాను. ఈ 2 కలుపుతున్నానండి ఇప్పుడు బాగా. ఇందులోకి వేడి నెయ్యి అనేది ఈ పిండిలోకి పోస్తూ ఈ నెయ్యిని పిండిని కలుపుతూ ఉండల కింద చుట్టుకోవాలి. చూడండి వీడియోలో నేను ఎలా చూపిస్తున్నానో అలా కలుపుతూ దాన్ని ఉండల కింద చేయాలి. ఇలా చేస్తున్నప్పుడు ఆ స్మెల్‌కే మనకి తినేయాలనిపిస్తుందండి. చాలా బాగుంటాయి. అలాగే ఇప్పుడు ఇది బాగా కలిపి దీన్ని ఉండల కింద చేసుకొని మనం ఒక సర్వింగ్ బౌల్‌లో సర్వింగ్ చేసుకోవచ్చు. దీన్ని మన ఇంటికి వచ్చిన చుట్టాలకి, ఫ్రెండ్స్‌కి ఎవరికైనా పెట్టొచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.